నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇగోండి కనకంబరాలు, సన్నజాజులు, కొంచెం చామంతి ఆకేసి పూలు కడదామని తీసాను. మా చిన్నోడు నిద్రపోతున్నాడు, ఆ టైంలో నేను పూలు కడతాను. వాడు మెలుకుంటే అస్సలు కట్టనీయడండి. ఒక పక్క దారం లాగుతుంటాడు, ఇంకో పక్క పూలన్నీ నలిపేస్తాడు, అలా చేస్తుంటాడు. ఇవిగోండి ఈ కూరగాయలు మా తోటలోవేను, నాన్న తెచ్చిచ్చాడు. ఇంకా ఇల్లు ఇవాళ మాబు పెట్టాను, గుమ్మాల దగ్గర ఇలా ముగ్గులేసానండి. వేసిన కాసేపే ఏదన్నా, తర్వాత మా చిన్నోళ్ళని తుడిపేస్తాడు. ఇవాళ సోమవారం కదా, ఇంకా ఇల్లు అవి మాబు పెట్టి దీపారాధన చేశాను. ఇక్కడ చూస్తే సంచిలో ఎన్ని ఉతికేసి ఆరేసానండి, ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఉపయోగపడతాయని. మాసిపోయిండయి. తర్వాత అంట్లన్నీ తోమి కాసేపు ఎండకి ఇలా గోడ మీద పెట్టానండి. ఎండకి పెడితే కొంచెం దబర్లో అవన్నీ బాగుంటాయి సామాన్లు అవి, అందుకే నేను కాసేపు ఎండకి పెడతానండి. ఇప్పటికైతే ఇంటి పని ఒకటే అయింది, ఇంకా వంట పని ఉంది. అప్పటికే టైం 11:30 అయింది. నేను అన్నం అవి వంచాను, ఇంకా కూర చేయాలి. మా వారు ఇంకా రాలేదు, అంటే నారా తీసి 3 రోజులు అవుతుంది కదండి. ఈరోజు పిండేయాలంట, అంటే స్టార్టింగ్ వేసిన తర్వాత 3 రోజులు లేకపోతే 4 రోజుల్లో పిండేస్తారు. యూరియా అన్న దుక్కి పిండి అవి వేస్తారు. ఈరోజు పిండేసి అలాగే కలుపు మందు, చుక్కల మందు ఉంటుంది కదండి, అవి కైలో డ్రాప్ చేసుకుంటా పోతారు. అది కూడా ఇవాళ వేసాము. ఇప్పుడే వచ్చాడండి మా వారింటికి. వచ్చిన తర్వాత కొంచెం కొబ్బరి బొండాలు ఉంటే ఇంకా మాకు కొట్టిస్తున్నాడు, మాకు పిల్లలకి. ఇంకా మా వారింటికి వచ్చి స్నానం చేసి అన్నం తినేసరికి టైం 2:30 అయిందండి. ఏదన్నా పని అని వెళ్ళాడు అనుకో ఆ కాళ్ళ చెల్లకి, ఆ పని అయ్యేదాకా ఇంక ఇంటికి కూడా రాడు. ఇంకా మా మావయ్య రాలేదమ్మా, బాక్స్ అయి పెట్టి ఎత్తుకోపోతాను అని చెప్పాడు. బాక్స్ అన్నీ పెట్టేసరికి అప్పుడు వచ్చాడండి ఇంటికి. ఇంకా నేను వడ్డీ లేదు, ఆ బాక్స్లో పెట్టిన అన్నమే పెట్టుకొని తింటున్నాడు. మా పెద్దోడికి కాళ్ళకి చేతులకి ఇలా దద్దులుగా వచ్చేసాయండి. అరికాళ్ళలో అరిచేతుల్లో కూడా ఎర్రగా కదుముల్లాగా వచ్చేసాయి. తర్వాత దాని మీద మళ్ళీ జ్వరము ఇలా 2 days వచ్చిందండి. మళ్ళీ 3rd day నుంచి తగ్గడం స్టార్ట్ అయ్యాయి, అంటే వాడిపోయాయండి. తర్వాత మా చిన్నోడికి మొదలయ్యాయి ఇలాగేను. మా చిన్నోడికి విపరీతంగా వచ్చేయండి ఇలా దద్దులు. ఫీవర్ కూడా తగ్గలేదు అసలుకి. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇది హ్యాండ్ మౌత్ డిసీజ్ అంట, క్లైమేట్ చేంజ్ అయింది కదండి, ఒకరి నుంచి ఒకరికి వస్తుందంట. ఇంకా దీనికి పారాసెటమాల్ సిరప్ వచ్చినప్పుడల్లా పోయమన్నారు, అలాగే బాడీ లోషన్ ఇచ్చారండి. దీనికేం పెద్ద భయపడబడలేదని చెప్పారు. ఇంకా సాయంత్రం అయింది, పొయ్యి అవి మంటేసాను పిల్లలకి నీళ్ళు పోద్దామని. ఎంత ఫీవర్ ఉన్నా కూడా 2 times స్నానం చేపిస్తానండి. డాక్టర్ కూడా చెప్పారు అది ఇన్ఫెక్షన్ కదా, 2 times స్నానం చేపిండి, అలాగే లోషన్ టైంకి పోయిండి అని. ఇంకా అందుకోసమే పొయ్యి మంటేసి పిల్లలకి నీళ్ళు కాచి పోస్తున్నాను. మా వారు తోడిస్తున్నాడండి కొంచెం నీళ్ళు అవి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్.